ఓకే ఫ్రెండ్స్ బాయ్. సాయంకాలం క్యాంటీన్ మీద కలుస్తారా రే బాయ్. రావడం కప్పేదిరా బ్యాగ్ లో కప్పు ఉంది చూసుకో. సెకండ్ ఇచ్చారు రా ఆ సీను కలిసి వస్తాను అంకుల్. రే పడతావరా, జాగ్రత్త. కంగ్రాట్స్ రా. ఎస్ యా. కప్పేది కింద పెట్టొచ్చాను. అదేంట్రా, ఎప్పుడు కప్పు కట్టుకొచ్చినా తీసుకొచ్చి నాకు చూపించేవాడివి, ఈసారి ఏంటి సింపుల్ గా కింద పెట్టొచ్చా అంటున్నావు? కప్పు కన్నా విలువైంది ఏదైనా దొరికిందా? ఏంట్రోయ్ సైడ్ అయిపోతున్నావేంటి? ఏంటి అలా సిగ్గుపడిపోతున్నావు? ఏమైందిరా? ఏంట్రా? అది నీకెలా చెప్పాలా అని. అబ్బో, పట్టపగలే చుక్కలు చూస్తున్నావంటే అర్థమైంది నీకేదో అయిందని. ఏంట్రా, లవ్వా? అలా అనిపించిందా నీకు? నువ్వు చేసే పిచ్చి చేష్టలు చూస్తుంటే ఎవరికైనా తెలుస్తుందిరా. రేయ్ నిజం చెప్పు, లవ్ లో పడ్డావు కదూ? చెప్పరా. అమ్మాయితో మాట్లాడావా? ఐ లవ్ యూ చెప్పావా? చెప్పాలి అని అనుకున్నాను రా, కానీ నాకు అమ్మాయి ఛాన్స్ ఇవ్వలేదు. లవ్ విషయంలో అసలు నాంచకూడదురా. లవ్ అనేది కార్పొరేషన్ వాటర్ లాంటిది, వచ్చినప్పుడు వెంటనే పట్టుకోవాలి. ఇప్పుడే వెళ్ళి చెప్పే. ఓకే, ఆల్ ది బెస్ట్. అయ్యా, ఈ మాసంలో అంటే 23/6/2002 నాడు మధ్యాహ్నం 2:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇరుపక్షాల వారు అంగీకరిస్తే లగ్నపత్రిక రాస్తాను. నాకు ఇష్టమేనండి. మరి మీకు ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నారు? ఇంత మంచి అమెరికా సంబంధం మళ్ళీ దొరకమన్నా దొరకదు. నువ్వనేయండి. ఇంత అర్థంతరంగా ముహూర్తం పెడితే డబ్బు దశకం గురించి ఆలోచిస్తారు కదా. డబ్బు సంగతి ఏముంది, నేను ఎక్కడ దుఃఖం చూస్తాను కదా. మీరు ఊ అనండి. ఏమండి, మా తాతయ్య గారు ఊ అన్నారండి. ఆయన ఊ అన్నారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఊనట్టే. మంత్రి గారు, మీరు లగ్న పత్రిక చదివండి. శుక్రవారం రోహిణి నక్షత్రం యొక్క కన్యాలగ్న ముహూర్తంలో వివాహం జరిపించడం పెద్దలకే శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. You are lucky. అసలు తప్పంతా నీదిరా. అయినా అమ్మాయికి చెప్పావు నువ్వు ప్రేమిస్తున్నావని? మాకు చెప్పావు. ఆ అమ్మాయికి ఏం తెలుసు? వాళ్ళ ఇంట్లో పెద్దలు సంబంధం చూసారు, ఒప్పేసుకుంది. అయినా ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? ఓకే ఓకే, అమ్మాయి హ్యాపీగా ఉంటే అంతే చాలరా, చాలు. రే మాధవ్, మాధవ్ సీను వస్తున్నాడు. అక్కడేం చేస్తున్నారా? రే, వాడికి ఈ విషయం తెలియడానికి వీల్లేదురా. సరేరా. తెలిస్తే వాడు ఫీల్ అవుతాడు. ప్లీజ్. ఓకే మాధవ్ వస్తున్నాను రా. రే సీను, మాధవ్. సారీ రా. ఏంట్రా, మీరందరూ తాగేది కాకుండా వీడిని కూడా చెడగొడుతున్నారా? నువ్వు ప్రేమలో పడితే తెలిసేది ఆ బాధ ఏంటో. ప్రేమ ఏం లేదురా, వాడికి లవ్ ప్రాబ్లం రా. నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని సిగ్గు లేకుండా మందు కొడుతుంది చాలక మావాడిని కూడా చెడగొడతావా? నువ్వు రారా. ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు? 12 అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. ఈ పెళ్లి కప్పించిన సేట్ గారు ఈయనే. అలాగే, నమస్కారం. తప్పకుండా ఫోన్ చేసి వెళ్ళా. పదండి, ఫోన్ చేసి. ఏంటే నవ్వుతూ కూర్చున్నారు? అవతల ముహూర్తానికి టైం అయింది. తాతగారు కోపడుతున్నారు. నగలు వేసుకునేరా? అలాగే బాసికం కట్టు. సరే బామ్మ. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చికి ఏంట్రా? అది వాడి లైఫ్ రా, లేకపోతే నాకెందుకు? ఈ విషయం అంకుల్ చెప్తే మనకెందుకురా? మనకెందుకంటావు ఏంట్రా? వాడు మన క్లోజ్ ఫ్రెండ్. అనవసరంగా గొడవ చేయకురా. అంకుల్ వస్తున్నాడు, నోరు మూసుకోండి. ఏమిట్రా గుసగుసలు? ఏం లేదు అంకుల్. ఏమీ లేదంటావేమిట్రా? అంకుల్ వస్తున్నాడు, వినపడుతుంది అంటున్నాడుగా. అది పెళ్లి కూతురు గురించి. చెప్పనివరా వాణ్ణి.
పెళ్లి కూతురు గురించి పెళ్లి కూతురు గురించి వీడు బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఏమిట్రా బ్యాడు? అది అంకుల్, అది పెళ్లి కూతురుని వీడు గోవాలో చూసాడంట. చూస్తే ఎవరితోనో. చిచి, ఆదిశేషయ్య గారిది చాలా పరువు గల కుటుంబం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. లేదంకుల్, ఈ అమ్మాయిని బాయ్ ఫ్రెండ్ తో గోవాలో కలిసి తిరగడం చూశాను. అతను ఫుట్బాల్ కెప్టెన్. వీళ్ళిద్దరికి ఏదో లింక్ ఉంది అంకుల్. లింక్ ఉందని ఆ కెప్టెనే చెప్పాడు అంకుల్. అవునరా, నా పర్సనలే నా సొంతం. ఏమిటి రామచంద్రయ్య గారు ఇక్కడున్నారేమిటి? అవతల పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టబోతున్నారు, రండి. ముందు విషయం తేలాలి ఆదిశేషయ్య గారు. ఏమిటండి? మీ మనవరాలి క్యారెక్టర్ మీద మాకు డౌట్ గా ఉంది. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? మీ మనవరాలు బాయ్ ఫ్రెండ్ తో గోవాలో తిరగడం చూశాన్ని మా వాడు చెబుతున్నాడు. మా అమ్మాయి గోవా వెళ్ళటం ఏమిటండి? మీ వాళ్ళు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? లేదు సార్, నా కల్లారా చూసాను. అమ్మాయి- ఏంటయ్యా నువ్వు చూసింది? ఏంటయ్యా నువ్వు చూసింది అని అడుగుతున్నా. మీరు తాతయ్య, అసలు ఇలాంటి డబ్బు ఉండాలంటేనే నాకు కడుపు అంట. మన దగ్గర నుంచి ఇంకా డబ్బు గుంజేయడం కోసం దానికి అక్రమ సంబంధాలు అంటే కడతారు మీరు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నారండి. ఇంకా పక్కకి రాశాలు ఏంటండి? ఆ నిజాలు ఏమిటో మీ మనవరాలు నోడుతూ చెప్పించండి. పదండి. పద. ఆగమ్మా, అడగండి. అగ్నిసాక్షిగా పెళ్లి జరగాల్సిన నీకు ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. నీ సమాధానం మీద ఈ పెళ్లి ఆధారపడిందమ్మా. ఏమైంది తాతయ్య? 14వ తారీఖున నువ్వు షిర్డీయే కదమ్మా వెళ్ళింది. అవును. మరి నువ్వు గోవా వెళ్ళావని, అక్కడ ఒక ఫుట్బాల్ కెప్టెన్ తో కలిసి తిరిగావని వీళ్ళు చెప్తున్నారు. పైగా అతను నీ ప్రియుడని అతనే వీళ్ళకి చెప్పాట. మీ మనవరాలు కళ్ళప్పగించేలా చూస్తుందంటే మీ కన్నుగప్పి ఏదో చేసిందనేగా అర్థం. అమృత, చెప్పు. నువ్వు గోవా వెళ్ళలేదుగా? నిజం చెప్పడానికి భయం ఎందుకు? చెప్పమ్మా. చెప్పమ్మా. నేను గోవా వెళ్ళాను. ఇప్పుడేమంటారు? ఈ మనవరాలు గోవా వెళ్ళిన సంగతి మీకే తెలియదు. అక్కడ ఇంకేం బాగోతం నడిపిందో మీకెలా తెలుస్తుంది? తాతయ్య, ఆ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేదు. చాలా చాలే, ఊరుకోవమ్మా. నువ్వు రారా, ఇంకా చూస్తావే? నీ టైం బాగుంది. పంతులు మంత్రాలకు నువ్వు మామ అనకముందే ఈ పెళ్లి పెటాకులైంది. ఈ కర్మ మనకు తప్పింది. పదమే. మండపంలో అక్షింతలు వేయించుకుంటాం అనుకున్నాను. వాళ్ళందరి చేత తాతయ్య గారు నెత్తి మీద వేయించే అక్షింతలు. నీ పెళ్లి కోసం ఎన్ని సంతకాలు పెట్టాను తెలుసా నేను? ఎన్ని తీర్చేలోపు మీ ముత్తాత వయసు వచ్చేస్తుంది నాకు. యదవ సంత. తాతయ్య, నేను చేసే తప్పల్లా నీతో చెప్పకుండా గోవా వెళ్ళడమే. తాతయ్య గారు, అమృతం అన్నపూర్ణ, ఇంటికి వెళదాం పద. ఏంటి ఆకల? పెళ్లిలో వాళ్ళు పెట్టిన గడ్డి తిని కడుపు నిండి కక్కొచ్చేటట్టుంటే ఇంట్లో ఎవరికైనా ఆకలి ఎలా వేస్తుందిరా ఎదవా? ఏంటండి ఆ మాటలు? తాతయ్య గారు వింటే బాధపడతారు. నువ్వు మూసుకుంటావా? నీ చెల్లెలు తాటు మనవరాలనుకున్నాను. చాటుమాటు వ్యవహారాలు బాగానే నడిపింది. అయినా గోవా నుంచి రాగానే నిజం చెప్పాలా? లేదు, వచ్చేసరికి సంబంధం రెడీగా ఉంది. ఊపుకుంటూ పెళ్లికి సిద్ధమైపోయింది. అబ్బో, ఆ ముసలైన కాబట్టి తట్టుకున్నాడు గాని అదే నేనైతే గుండాగి చచ్చేవాణ్ణి.
తెలుసురా, అదే రోజు రాత్రి వాళ్ళ తాతయ్య కూడా చనిపోయారు. అప్పుడే ఎందుకు వచ్చా? మా నాయనమ్మ గాజులు తీయడానికి, పొట్టు చెరపడానికి ఇంకా 8 రోజులు టైం ఉంది. అప్పుడు రా. నువ్వు చేసిన పాప ఏమిటో మా నాయనమ్మ మొహంలో కనపడుతుంది. అది కాదండి, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ దెబ్బ ఆ రోజు మనిద్దరు ఆటోలో షేర్ చేసుకున్నాం అన్నప్పుడే కొట్టుంటే మా ఇంట్లో ఎంత ఘోరం జరిగి ఉండేది కాదు. అది కాదండి, నేను చెప్పే మాట ఒక్కసారి వెళ్ళు వెళ్ళు. నీ గాలి సోకినా, నీ చూపు నా మీద పడినా నిన్నేం చేస్తానో నేనేం అవుతాను నాకే తెలీదు. వెళ్ళిపో, వెళ్ళు. గెట్ అవుట్. ఏంటో చూస్తున్నావు? ఇందాక నుంచి తను చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళరా, నీ వల్లే దాని పెళ్ళి అయిపోయింది. సార్. నీ వల్లేరా మా తాత చచ్చిపోయాడు. సార్, అది కాదు ఆ సార్. బాధల్లో మేము మధ్యలో నువ్వేంట్రా? సార్. పోరా. ఏయ్, ఇంకొకసారి దరిదాపుల్లో కనిపించావో నువ్వు ప్రాణంతో ఉండవు. జాగ్రత్త. ఏంటో చూస్తావు? లోపల తీసుకెళ్ళు. నువ్వు పదమ్మా. లక్సు పాప లంచ్ కొస్తావా? లడ్డు తినిపిస్తావా? లాల్ స్కట్ వాలే బ్లడీ ఫుల్ ఇడియట్. ఇడియట్. ఎవరా? సిగ్గులేదురా? మీకంటే ఆ పిచ్చివాడే నేనురా. రేయ్ అన్నా ఎరా, ఏంటి చేతులు కట్టుకోవడం వచ్చినా నీకు? ఎందుకు? నీ సీనియర్స్వి, అయితే నువ్వు జూనియర్వి. చేతులట్టుగా. జరా నీ డీటెయిల్స్ గిట్లా చెప్పు. పేరు మల్లేష్, పాత బస్తీలు ఉంటా. గట్లనా? అదిగో మన పీటీ సార్ వస్తాడు, చూసినావా? చూసినా. ఆయనకి ఎట్లా దండం పెడతావు? గిట్లా దండం పెడతా. గట్లా కాదు, గిట్లా పెట్టాలా? గట్లనే కాదు, గిట్లా. గట్లనే. వణకం సార్. వణకం వణకం. ఆదాబర్సే సార్. అదాబరిసి అదాబరిసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే. In the study growth model, there are two processes. One, agriculture. Two, industry. On the input side, we have three things. One, labor. Two, corn. And the third one is flour. ఏంటి మాధవ్, ఇప్పటి వరకు నేను చెప్పిన లెసన్ విన్నావా? వెళ్ళలేదు కదూ? కప్పు గెలిచావు కదయ్యా, ఇకనైనా లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎస్ సార్. రానాయనమ్మా, అన్నం తిందో గాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు, మీరు చేయండి. అక్క, పువ్వులు. ఒరే, సంవత్సరం వరకు ఈ ఇంట్లో పూజలు చేయకూడదురా. నేను తెచ్చింది దేవుడికి కాదక్క, పెద్దయ్య గారికి. బామ్మగారు, అమృత్కి పీజీ సోషియాలజీలో సీట్ వచ్చింది, కానీ అది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాలేజ్ రీఓపెన్ అయ్యి క్లాసులు పోతున్నాయి. మీరైనా ఒకసారి చెప్పి చూడండి. లేదులేమ్మా, వాళ్ళ తాతగారికి కూడా తనని పై చదువులు చదివించాలని కోరిక ఉండేది. ఆయన కోసమైనా అమృత తప్పక వస్తుందిలేమ్మా. ఇప్పుడు మీకు కొన్ని
బేసిక్స్ చెప్తాను బే 7 కూడా చెప్పండి సార్. అరే నీకు బే 8 బే 9 Good morning, sir. ఓ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు Fine, sir. వెరీ గుడ్ ఆదమ్మా అదేమిట్రా అమ్మ అనుకుంటా ఆదమ్మ అన్నావు అంటే కోచ్ తండ్రి లాంటి వాడని మీరే చెప్పారు కదా సార్. అంటే ఆదమ్మ తల్లి అవుతుందా గో ఫర్ ఎ రౌండ్ అలాగే సార్. సార్ నా చుట్టూ కాదు గ్రౌండ్ చుట్టూ అలాగే సార్. ground చుట్టూ. నాతో పెట్టుకోవద్దు నాకు ఫుట్బాల్ కి మనిషికి తేడా తెలియదు మిస్టర్ మాధవ్ కమ్ హియర్ వాట్ మాధవ్ వాట్ హ్యాపెన్ ఏంటి కొంచెం మూడీగా ఉన్నావు మరీ అంత చదువు మీదనే కదయ్యా ధ్యాస కాస్త ఆట మీద కూడా పెట్టు పైగా నేషనల్ సెలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్న వాడివి సార్ అది ఏంటి హెడేక్ అవుతుందా దెన్ గో అండ్ టేక్ రెస్ట్ గో థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ మై బాయ్ గో ప్లీజ్ నాతో వచ్చి నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు మన ఇద్దరు పెళ్లి చేస్తామని చెప్పావు కదా నేను తప్పు చేశాను చెప్పు. రా పావని రా పావని నాతో వచ్చి వచ్చే పావని 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 నన్ను అందరూ పిచ్చివాడు. పావని, ఏయ్, ఏయ్, నన్ను వదలు, వదలు, పావని, పావని, పావని. ఏంట్రా ఇది జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకొని బాధపడటం కంటే త్వరగా మర్చిపోవటం మంచిది. ఎలారా? చూస్తుంటే నాకు కూడా పిచ్చెక్కిపోయేలాగుంది. అలా అంటే ఎలారా? నువ్వు హుషారుగా ఉంటేనేగా మేము హుషారుగా ఉండేది. కనీసం మా గురించైనా నువ్వు చూడు. నీ గాలి సోకినా నీ చూపు నా మీద పడినా నిన్నేం చేస్తానో నేనేం అవుతాను నాకు తెలీదు.